अच्छा लगा अच्छा है ठीक एकदम ఫుల్ मजा आया ठीक థ్యాంక్ యూ భయ్య. మామూలుగా మన పక్క ఇట్లా కడుతున్నాము ఏదన్నా మీకు ఎంతో అంత తోచింది అంటారు కదా, ఇట్లా కాదు కడుతున్నాము 30 రూపాయలు అంతే, ఎక్కువ మాట్లాడాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రజెంట్ వచ్చి కోల్కతాలో బారా బజార్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఒక ఫేమస్ పర్సన్ అయితే ఉన్నాడు. మామూలుగా ఇంతకుముందు యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాడు అన్న. ఆయన వచ్చి మనకి ఇక్కడే అనమాట ఉండేది బారా బజార్. ఏదో ఫుడ్ ఐటమ్ వేసేటప్పుడు బాగా వైరల్ అయినాడు ఆయన. ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర ఫుడ్ అయితే తిని ఎట్టుందో టేస్ట్ చేసి చెప్తా మీకు. రాగి పైపులు, రాగి సామాన్లు కేజీ లెక్కన అమ్ముతా ఉంటారు. రోడ్లో నీళ్ళు ఆడొస్తాడు, స్నానం చేసేస్తుంది అంతే. దీని గురించి పెద్దగా ఆలోచించేదిలే. స్నానం చేయాలంటే బాత్రూమ్ ఉండాలా, టవల్ ఉండాలా, నీళ్ళు ఉండాలి, బకెట్ ఉండాలా, అవన్నీ ఆలోచించేదిలే. నీళ్ళు వస్తున్నాయా, బట్టలు ఇప్పినావా, స్నానం చేసినావా, అంతే. ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ అయిన కోల్కతా స్ట్రీట్లోకి అయితే వచ్చి పడినాము. బిజీగా మొత్తం అంతా. ఇక్కడ మొత్తము ఏమన్నా వస్తువులు మోసేదానికి మాక్సిమం అన్ని రిక్షాలు అయితే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఆటోలు ఉపయోగిస్తే ఈ సందుల్లో మెయిన్ ఏంటంటే ఆటోలకి పెట్రోల్, డీజిల్ ఈ సందుల్లో నుంచి పోయి బయటపడే లోపల సగం డీజిల్ అయిపోతుంది ఈ ట్రాఫిక్ లో. అందుకని రిక్షాలు అయితే కన్వీనియంట్. మొత్తానికైతే ఏదో సందుల్లో గుందుల్లో వస్తాను. సో అన్న ఇక్కడ ఆడ ఉండాలా. మొత్తానికైతే దగ్గరలోనే వచ్చేసినాము. మాత్రము కంప్లీట్ కోల్కతా ఇది. సో ఇదిగోండి, మనమైతే మొత్తానికైతే అన్నను కనిపెట్టినాము. ఏడే అనుకుంటా ఉండేది. సుదీప్ ది ఎక్స్ప్లోరర్. ప్రజెంట్ అయితే లేడు అతను. సర్లే ఇక్కడికి వచ్చిందా ఇంకేదో ఒకటి తినేసి పోదాము. కచోరీ ఫోన్ పే ఫోన్ హౌ మచ్ భయ్యా? 48. साढ़े 12 बजे शाम को खुलेगा ना? हाँ 3 बजे से। और भूख का जोड़िए तुम्हारा सही है। वो भैया नहीं आया? भैया वो इधर है? हाँ अच्छा अभी आया ना? क्या करना है? नहीं वो फोटो के लिए आए भैया. ఇది మా నాన్న అయితే వచ్చినాడు ఇప్పుడే. मैं आंध्रा से आया आपको मिलने को. थैंक यू अच्छा लगा अच्छा है ठीक एकदम ఫుల్ मजा आया ठीक థ్యాంక్ యూ భయ్య. ఇతను మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఇతను ఇక్కడ పెద్ద సెలబ్రిటీ. మనం మాట్లాడితే మంచిగా పలకరించినాడు. ఆ వైరల్ అన్నను కలిసి మనం ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలో చూస్తామంటే మనకి దగ్గరలోనే సోనాగచ్చి ఉంది. సోనాగచ్చి అంటే ఏషియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా అనమాట. చాలా పెద్దది, పాపులర్. మనమైతే ఇప్పుడు ఆ లొకేషన్కి అయితే వెళ్దాము. ఆడికోసేపు అయితే ఎక్స్ప్లోర్ చేసి మనం అక్కడి నుంచి వేరే లొకేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఏదైతే పోతున్నామో ఈ లొకేషన్ సోనాగచ్చి అనేది కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ ఏరియా, రెడ్ లైట్ ఏరియా కాబట్టి మామూలు కెమెరాలు ఇవన్నీ అలో ఉండదు. అందుకని మనం కెమెరా పట్టుకొని తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఆడ ఉండాలా. సో మాక్సిమము ట్రై చేస్తా, లేదంటే నా వల్ల కాకపోతే వచ్చేస్తా. నుంచి ఏదో లైటింగ్ సీరియల్ లైట్ ఉన్నట్టు ఉంది కదా, మొత్తం అన్ని పావురాలే మనకి. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పావురాలే మొత్తం. मौसम भी घूमने के कोलकाता, पूरा कोलकाता. क्या आंध्रा? क्या राजयोग है, राजयोग. क्यों? कभी ना कुछ बनते ही रहते हैं. इधर को दीदी का बहुत साल से है ना? दीदी మన చంద్రబాబు నాయుడుకి రాజయోగం ఉందంట. ఫుడ్ బ్లాగర్ चाहिए. क्यों? नहीं मैं ट्रैवल है. हाँ समझता नहीं है ना. काम अच्छा करे तो वो आएगा. या अल्टीमेट. आप इंग्लिश भी अच्छे बात करते हैं. वो इसके लिए क्योंकि आप अदर स्टेट से हैं और उस स्टेट से यहाँ पर हिंदी थोड़ा कमजोर है. That's why I'm speaking English. Okay. Have some more. No thank you. Because today you are my guest of honor. अच्छा thank you very much.
అన్న వైరల్ అయినాడు కదా, దాని దెబ్బ ఇక్కడ వాళ్ళంతా ఫుడ్ బ్లాగర్కి మంచి డిమాండ్ ఉంది. నో థ్యాంక్ యూ. అన్న అయితే మంచి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు. హౌ మచ్ భయ్యా? Only 50. And I hope we will meet again యా మీ టూ. in our life. In case if I come again, no, I will definitely come here. Okay. Thank you. Thank you. Bye. సో ఇక్కడ ఫుడ్ బ్లాగర్స్కి మంచి డిమాండ్ ఉంది. మామూలుగా వ్లాగింగ్ చేస్తామంటే మరి అడిగి మరి ఫుడ్ బ్లాగర్ అని అడుగుతున్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే వైరల్ అన్న దగ్గర పోయించినాం కదా, అతన్ని ఒక్కసారి ఫేమస్ చేసేటానికి ఆ రిలాక్స్ అయిపోయినాడు లైఫ్ లో. మంచి బిజినెస్ వచ్చింది, దాని దెబ్బ వేరే వాళ్ళని పెట్టేసి అతను రిలాక్స్ గా హ్యాపీగా తిరుగుతా మీట్ అయినాం కదా. అతను యాక్చువల్ గా ఆడ సర్వ్ చేస్తా ఉండేది. ఒకవేళ వైరల్ గాని కాకుండా ఉండుంటే అదే పని అతను జీవితాంతం చేసిండేవాడు. అట్లాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఏదైనా కొంచెం క్లిక్ అయిందంటే అందుకని వీళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ బ్లాగర్ కోసము వెతుకుతా ఉన్నారు. సో మనం అయితే సోనా గచ్చికి అయితే వచ్చినాము. ఇక్కడ పోతే మళ్ళీ కెమెరా పట్టుకొని ఇరగొడతారేమో అని భయంగా ఉంది. సో నేనైతే ఈ స్టాండ్ ఇవైతే లోపల పెట్టేస్తా, ఓన్లీ కెమెరా ఒకటే బయట పట్టుకుంటా. నాకు ఎందుకో డౌట్ ఉంది, మళ్ళీ ఎందుకు ఇరగొట్టేస్తారు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. కానీ ఇవి లోపల అయితే పెట్టేసుకుంటా, మీకు ఒకసారి చూపిస్తా. ఓన్లీ వాక్ చేస్తా, చూపిస్తా ఎట్లా ఉంటుంది ఇక్కడ అనే పరిస్థితి. చూడండి, ఆర్జీ కారు ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికైతే పోస్టర్లు అయితే అరిపించున్నాయి. సో ఇక్కడ చూడండి సందులు ఎట్టుండయో. మామూలుగా ఇప్పుడు ఇట్టుంది, అదే నైట్ టైం అయితే ఇంకేమన్నా ఉంది ఇక్కడ. शीतला पूजा का ठंडा ठंडा 30 टाका दो। क्या 30 रुपया शीतला पूजा का ठंडा दो। मंदिर का जय माता जी जिसको बोलते हैं, उसका पूजा 30 रुपये ठंडा दीजिए। 30 रुपये। भैया पकड़ो भैया। ఇక్కడికి వచ్చినానా ఏం మాట్లాడాలా, టెంపుల్గా కాళీమాత టెంపుల్కి ఏదో ఫంక్షన్ జరుగుతుంది. 30 రూపాయలు ఇవ్వన్నారు. 30 రూపాయలు అని రాసి ఇదైతే పేపర్ మన చేతిలో పెట్టినారు అనమాట. అది సో నేను ఇంకా వాళ్ళు పిలిచే ఆయనకి కెమెరా ఏమైనా లాక్కుంటారేమో అనుకున్నా. 30 రూపాయలు చందా ఇచ్చి 30 రూపాయలు చందా ఇయ్యి అన్నారు అంతే. ఏం మాట్లాడాలా. మామూలుగా మన పక్క ఇట్లా కడుతున్నాము, ఏదన్నా మీకు ఎంతో అంత తోచింది అంటారు కదా, ఇట్లా కాదు, కడుతున్నాము 30 రూపాయలు ఇయ్యి అంతే, ఎక్కువ మాట్లాడాల. సో ఇక్కడ ఇట్లా మెయిన్ రోడ్లో తిరిగితే ఏం అనట్లే, కానీ మెయిన్ రోడ్లో నుంచి ఇట్లా సందుల్లోకి పోయినామంటే గందరగోళం చేస్తుంటారు, అరిచేస్తుంటారు కెమెరా అని. మామూలుగా ఇక్కడ ప్రెస్ వాళ్ళు పోతేనే వాళ్ళని సాగుకొట్టి పంపిస్తారు. అట్లాంటిది మనం తిరిగినాం అనుకో ఏరియాల్లో, ఇంకా అంతే సంగతులు. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే మళ్ళీ వీడియోలకు వద్దాం. అంటే దెన్ బై.